ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ సబ్స్క్రైబర్స్ కి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్ల మాట్లాడుతున్నాను. గత సంవత్సర కాలంగా మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో సేంద్రియ వ్యవసాయ విధానాలు ఎలా ఫాలో కావాలి, ఫార్మర్స్ ఈ సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా పంటలను ఎలా పండించవచ్చు, ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా పంటలపై వచ్చే తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎలా అరికట్టవచ్చు అనేది ఒక సంవత్సర కాలంగా మనం రైతులకి ఈ ఎడ్యుకేటెడ్ ఛానల్ లాగా, ఇది ఒక ఎడ్యుకేషన్, రైతులకి ఒక విద్యని, సేంద్రియ వ్యవసాయ విద్యని అందించే ఛానల్ లాగా క్రియేట్ చేసి గత సంవత్సర కాలంగా మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అయితే చాలామంది రైతులు ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్లో సేంద్రియ వ్యవసాయ విధానాలని అనుసరించడానికి ప్రయత్నించి సక్సెస్ఫుల్గా పూర్తిగా పంటని సేంద్రియ వ్యవసాయ విధానంలోనే మన సేంద్రియ మెథడ్స్ను ఉపయోగించి పండించిన రైతుల పంటల్ని మనం టెస్టింగ్ చేయించడం జరిగింది. అలా ఒక రైతు, చిత్తూరు జిల్లాకి చెందిన నవీన్ అనే రైతు ఎల్లో మిర్చి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించడం జరిగింది. కాబట్టి అలాంటి రైతు సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించి మంచి బ్రహ్మాండంగా 1 గ్రాము యూరియా కానీ, 1 గ్రాము డిఏపి కానీ, భూమి బొందులు కానీ, 1 గ్రాము కెమికల్ పెస్టిసైడ్ కానీ కొట్టకుండా ఈ పంట పండించడం జరిగింది. అలా నైపుణ్యం కనబరిచిన రైతుల యొక్క ఉత్పత్తుల్ని మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే వేలాది మంది రైతులు ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో పంటలను పండించి ప్రజారోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తారనే నమ్మకంతో ఆ రైతుకి మార్కెట్ కల్పించడం కోసం ఆ రైతు దగ్గర మిర్చి మనమే తీసుకొచ్చి షాద్నగర్కి తెప్పించి, చిత్తూరు జిల్లా నుంచి మిర్చిని షాద్నగర్కి తెప్పించి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి పౌడర్ ఫామ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వినియోగదారులు ఎవరైనా కానీ కారం కావాల్సిన వాళ్ళకి ప్రమోట్ చేసి వాళ్ళకి అమ్మటం ద్వారా రైతుకి ఉపాధి కల్పించాలనేది, నెక్స్ట్ ఇయర్ ఇంకా విస్తృత స్థాయిలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ఆ రైతు ముందుకు తీసుకెళ్తాడనే ధైర్యం కల్పించడం కోసం ఈ ఉత్పత్తిని మనం మార్కెట్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇది పూర్తిగా 100% సేంద్రియ వ్యవసాయ విధానంతో పండించిన ఎల్లో చిల్లీ. ఆ ఎల్లో చిల్లీని మనం అక్కడి నుంచి తెప్పించి నీట్గా ఎక్కడన్నా ఇంకా తాలుగాయ బోలుగాయ ఉంటే కనుక అదంతా క్లియరప్ చేసి ఇలాంటి మన హాట్ డ్రైయర్లో నీట్గా డ్రై చేసి మిల్లు పట్టించడం జరిగింది, మిషన్ పట్టించడం జరిగింది. ఇందులో ఏ విధమైన కల్తీ కానీ, తాలుగాయలు కానీ, క్వాలిటీ లెస్ ఉత్పత్తి కానీ 1 గ్రాము పౌడర్లో కూడా అటువంటి ఉత్పత్తులు ఏమి ఉండవు. ప్యూర్ ఫైన్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ చిల్లీ పౌడర్ ఇది. ఎల్లో చిల్లీ, గ్రీన్ చిల్లీ ఎలా ఎంతైతే ఘాటుతో ఉంటుందో ఎల్లో చిల్లీ కూడా అదే ఘాటుతో ఉంటుంది, మీడియం ఘాటుతో ఉంటుంది. క్వాలిటీ ఫుడ్, సేంద్రియ వ్యవసాయ మిర్చి పౌడర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులు, ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే రైతులే కాదు, సేంద్రియ వ్యవసాయ విధానాల మీద, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మీద, సేంద్రియ ఫుడ్ కావాల్సిన వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళల్లో ఎవరికైనా కానీ ఈ సేంద్రియ మనం చెప్పిన విధానం ద్వారా పండించిన రైతు కాబట్టి ఈ ఉత్పత్తిని మార్కెట్ అవకాశాలు కూడా మనం కల్పిస్తే బాగుంటుందని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వారు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఈ మిర్చి పౌడర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. బెస్ట్ ఫైన్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ చిల్లీ పౌడర్. ఈ ఎల్లో మిర్చి పౌడర్ 1/2 kg ప్యాకింగ్, 1 kg ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. మీకు కేజీ కావాలన్నా, 1/2 kg కావాలన్నా, 10 kgలు కావాలన్నా మనం ఆన్లైన్ సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్స్ ద్వారా ఆర్టీసీ కార్గో కానీ, డిటిడిసి కానీ, నవత ఇలాంటి ట్రాన్స్పోర్ట్ల ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మిర్చి పౌడర్ ఏ ప్రాంతానికైనా పంపించగలము. ఆసక్తి కలిగే వాళ్ళు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్ని సంప్రదించండి. బల్క్ సేల్స్, ఆర్గానిక్ హోటల్స్, తర్వాత ఆర్గానిక్ స్వీట్ హౌసెస్ ఇలాంటి నడిపించే వాళ్ళు కూడా ఈ పౌడర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళు మీకు తెలిసిన మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎవరైనా అలాంటి షాప్స్ కానీ అలాంటి వాళ్ళతో పరిచయాలు ఉంటే వాళ్ళకి పలానా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన రైతు ప్రయోగశాలలో ఈ పౌడర్స్ అమ్ముతున్నారు, వాళ్ళని సంప్రదించమని మన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రైతు మిత్రులకి ధన్యవాదాలు.